ఇప్పుడు మనం మన బైక్ యాక్సరీస్ కొనడానికి వెళ్తున్నాం. యాక్చువల్గా పెట్రోల్ అయిపోయింది, అసలు పెట్రోల్ లేదు ఇందులో. సో పెట్రోల్ కోసం ఆగాము. ఫుల్ ట్యాంక్ చేపించడమే బెటర్ ఎప్పుడు అయినా సరే. ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఏంటంటే నీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా నేను 4-5 లీటర్స్ ఉన్నప్పుడే ఫుల్ ట్యాంక్ చేపించేస్తున్నాను. అట్లయితేనే మైలేజ్ బాగా వస్తుంది. అయిపోయింది, 1570 రూపీస్ పట్టింది. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసిన 3 లీటర్స్ ఉంది. ఇంకొచ్చేసాము. యాక్చువల్గా మా షాప్కి వచ్చాము మా డాడీని తీసుకుని వెళ్ళడానికి. అక్కడికి వెళ్తే అక్కడ కావాల్సినవి చూసారు. అసలు ఎలా విప్పుతున్నారో చూడండి. నేను వచ్చేసి కింద ఇంజన్ గార్డ్ ఒకటి అండ్ సీట్ కవర్స్ కూడా చేపిస్తున్నాను. ఎందుకంటే అది కంపెనీ కాబట్టి కొంచెం బెస్ట్. ఎందుకని ఏదైనా రెయిన్ పడ్డా వాటర్ పడ్డా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. యాక్చువల్గా ఒక 6 మెంబర్స్ దాని మీద పడిపోయారు. అలాగే అవి కాకుండా చైన్ క్లీనింగ్ తీసుకున్నాను, ఎందుకైనా మంచిదని. ఒకటి వచ్చేసి క్లీనింగ్ లూబ్రికెంట్, ఒకటి వచ్చేసి ఇంకోటి చైన్ క్లీనింగ్ అనమాట. ఈ రెండు యూజ్ చేస్తే ప్రతి 500 కిలోమీటర్స్ ఒకసారి మనకు బండి అనేది బాగా చైన్ అనేది రస్ట్ పట్టకుండా ఉంటుంది. యాక్చువల్గా ఇందా నుంచి టెన్షన్గా చూస్తున్నాను వీళ్ళు చేస్తారేమని. యాక్చువల్గా ఏం చేయలేదు, కానీ ఇక్కడ కొంచెం ఫ్రాడ్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు అన్నట్టు ఉంటుంది. ఇంకా మౌంట్ ఒకటి ఇవి పెట్టించాను. యాక్చువల్గా నాకు క్రాష్ గార్డ్ కూడా వేయాలని ఉంది, కానీ క్రాష్ గార్డ్ ఇక్కడ కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు, అంత నచ్చలేదు. సో ఇంకా షోరూంలో క్రాష్ గార్డ్ వేయాలనుకున్నాము నేను డాడీ. ఇంకా అది పెట్టడం ఇంకోటి ఏంటంటే షోరూంలో ఈ క్రాష్ గార్డ్ వచ్చేసి డైరెక్ట్ కిట్ వస్తుంది, రైలింగ్ కిట్ అని. అది 10,000 ఉంది, కానీ క్రాష్ గార్డ్ అంత పర్ఫెక్ట్గా లేదు. ఐ మీన్ కింద పడితే సేఫ్టీ వచ్చే అంత పర్ఫెక్ట్ లేదు. సో బయట క్రాష్ గార్డ్ కింద రైలింగ్ కిట్ లాంటిది కాకుండా కింద ఒక గార్డ్ లాగా వేయించి తర్వాత దానిపైన షోరూంలో క్రాష్ బంపర్ వేపిద్దామని. ఇలా పెడుతూ ఉన్నారు. యాక్చువల్గా సెట్ అవ్వట్లేదు, కానీ ఏ విధంగా సెట్ చేసేసారు. అయితే క్రాష్ గార్డ్ వచ్చేసి 5,000 దాకా చెప్పారు ఇక్కడ. తర్వాత బ్యాక్ వెళ్ళిపోయేటప్పుడు 3,000కే ఇస్తామన్నారు, కానీ మాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ ఈ వర్క్ జరుగుతుంది. అక్కడ చూడండి మన సీట్లు తీసేసుకున్నారు, దానికి మనం ఇచ్చిన కవర్ తోటి స్టాప్లు చేసేసారు. ఇక ఇక్కడ నుంచి ఇంకా నేను షోరూమ్కి వెళ్ళిపోయాను. షోరూమ్కి వచ్చి షోరూంలో పెట్టేసాను. అది యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ వీడియో తీసే లోపల ఆయన ఫిట్టింగ్ కూడా చేసేసారు. కొంచెం ఇది బెటర్ అనిపించింది యాక్చువల్గా. ఇంకా షోరూంలో అయిపోయాక పైకి వెళ్ళి పేమెంట్ చేసేసాము. చేశాక హైలైట్ ఏంటంటే ఆ బిల్ రావట్లేదు. ఇంకా చూస్తూ ఉన్నాం. లాస్ట్కి అయితే ఇంటికి తీసుకొచ్చేసాను. ఇంకా చూపిస్తాను చూడండి. హ్యాండ్ కప్స్, ఇది క్రాష్ గార్డు, ఒక క్రాష్ గార్డ్ వేయించాను ఈ షోరూమ్ది. ఇది వచ్చేసి చూడండి అలా మనకేంటంటే ఏదైనా తగలకుండా ఉండని కోసం ఒకటి సీట్ కవర్స్. ఈ సీట్ కవర్స్ ఏంటంటే కొంచెం బెస్ట్ అనమాట బయట. అండ్ కాస్ట్ వచ్చేసి 6,000 అయింది.